రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,686 మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. మెప్మా డిఆర్డీఏ ఉపాధి హామీ పథకం పరిధిలో లబ్ధిదారులను గుర్తించి వారికి 100 గంటల పాటు చదవడం, రాయడం, ప్రాథమిక గణితంపై శిక్షణను ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డీఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ NIOS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి ఫోన్ ద్వారా చూపిస్తే అని చెప్పి. దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా, నేర్చుకుంటున్నారా అందరికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్గా మోటివేషన్ చేసి లెర్నర్స్ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్లో చదువు నేర్చుకోవాలా, రావాలా, 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.